మనిషి యొక్క స్వభావము ఎలాంటిదని మనం చూడగలిగితే కుక్క లాంటిది. కుక్క ఏం చేస్తుందంటే బాగా తృప్తిగా తింటుంది. కుక్క ఏం చేస్తుంది? బాగా కడుపు నిండా తృప్తిగా తింటుంది. తిన్న తర్వాత ఏం చేస్తుందంటే మరలా ఒక ప్రదేశానికి వెళ్ళి దాన్ని కక్కేస్తుంది. కక్కేసిన తర్వాత ఏం చేస్తుందంటే దాని మీద మరలా మన్ను కప్పేసుకొని మరలా ఏం చేస్తుందంటే మరలా రేపటి దినానికి ఉంటుందో లేదో, ఆహారం దొరుకుతుందో లేదని మరలా ఒక చోటుకి వెళ్ళిపోతుంది. మరలా ఒక చోటుకి వెళ్ళిపోయి మరలా ఏం చేస్తుంటే మరలా కడుపు నింపుకుంటుంది. మరలా కడుపు నింపుకొని మరలా కక్కి వేస్తుంటుంది. దాన్ని ఏం చేస్తుందంటే మరలా అది ఇదిగో ఆహారం లేనప్పుడు ఏం చేస్తుందంటే మరలా తీసుకుంటుంది. ఏం చేస్తుంది కుక్క? మరలా తన వాంతికి మరలా తిరుగుతుంది, మరలా దాన్నే తీసుకుంటుంది. అది ఎంత అసహ్యకరమైనదో తెలుసా? అలాగ దాన్ని అది చేస్తున్నప్పుడు మనం చూడడానికి కూడా ఇష్టపడతారు. ఎవరైనా బాగా చేస్తుందిలే అనుకుంటారా? బాగా చేస్తుంది, మంచిగా చేస్తుంది అనుకుంటారా? చూడడానికి కూడా అసహ్యపడతాం మనం దాన్ని చూసి. అలాగనే మనిషి జీవితం కూడా అలాగనే ఉంది ప్రియమైన దేవుని వారలారా. మనిషి కూడా మరి దేవునిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరలా మనిషి ఏం చేస్తున్నాడంటే మరలా వెనుకటి జీవితంలోనికి మరలా వెళ్ళిపోతున్నాడు, మరలా వెనుకకు తిరుగుతున్నాడు. అలాగనే మనం చూడగలిగితే మనిషి యొక్క స్వభావాన్ని మరలా దేవుడు ఒక దాంతో పోల్చాడు. దేంతో? పందితో. మొదటిగా కుక్కతో పోల్చాడు, రెండోదిగా మనం చూస్తే పందితో పోలుస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో పందిని మనం చూస్తే పందిని తీసుకొని వచ్చి బాగా దానికి స్నానం చేసి మంచి బట్టలు వేసి మంచిగా సెంటు కొట్టామనుకోండి, అక్కడనే ఉంటుంది. అది ఇది చాలా నాకు ఇది బాగుంది అనుకుంటుందా? మరలా ఏమైపోతుంది? దానికి చక్కగా స్నానం చేసినా, బట్టలు వేసినా, సెంటు కొట్టినా, నువ్వు ఎంతగా దాన్ని ముస్తాబు చేసినా కానీ మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంటే మరలా బూడిదలోనికే పోతుంది. మరలా బూడిదలోనికి పోతుంది. ఎందుకంటే ఆ వాసన దానికి బాగుంది, ప్రియమైన దేవుని వారలారా. అలాగ జీవించే వారిని దేవుడు కూడా ఏమంటాడంటే ఇదిగో అలాగా వివేకము లేని స్త్రీని గురించి దేవుడు చెప్తుంటాడు. ఇదిగో అలాంటి వివేకము లేని స్త్రీ, జ్ఞానం లేని స్త్రీ ఎలాంటిదంటే పంది ముక్కడ ఉన్న బంగారు కమ్మి లాంటిదట. వివేకము లేని స్త్రీ, జ్ఞానము లేని స్త్రీ ఎలాంటిదంటే పంది ముక్కున ఉన్నటువంటి బంగారు కమ్ము వంటిది. పందికి ఆ బంగారు విలువ తెలుస్తుందా? బంగారు విలువ తెలియదు, ముత్యాల విలువ తెలియదు. ఏం చేస్తుందంటే పందుల ముందర మనం ముత్యాలు వేసామనుకోండి, మంచివి వజ్రాలు ముత్యాలు వేసామనుకోండి, అదేం చేస్తుంది? తీసి దాపెట్టుకుంటుందా? దాని విలువ తెలుసు. దానికి ఏం చేస్తుందంటే తొక్కి వేస్తుంది. ఎందుకంటే దాని విలువ తెలియదు కాబట్టి, దాని యొక్క విలువ తెలియదు కాబట్టి. అందుకనే దేవుడు మనిషి యొక్క స్వభావాన్ని, మనిషిని, మానవుణ్ణి దేనితో పోలుస్తున్నాడని మనం చూడగలిగితే ఇదిగో కుక్కతో పోలుస్తున్నాడు, పందితో పోలుస్తున్నాడు ప్రియమైన దేవుని వారు. అలాగని మనం